ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య వ్యాపార చర్చలు జరుగుతున్నాయి. వ్యాపార ఒడంబడికి సంబంధించి మొదట హడావుడి చేసేసారు. మోడీ గారికి ట్రంప్ గారికి చాలా స్నేహం ఉంది, వారిద్దరూ చాలా మంచి దోస్తులు. కాబట్టి భారతదేశానికి మంచి ప్రయోజనం జరగబోయే ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఊహాగానాలు కథనాలన్నీ బీజేపీ వారు పుష్కలంగా విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దఫా చర్చలు ప్రారంభమైనాయి. మన ప్రతినిధులు అమెరికాకు కూడా అంతకుముందు వెళ్ళొచ్చారు, మళ్ళీ కొంతమంది వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు గప్చిప్గా ఉన్నారు, ఏమీ మాట్లాడటం లేదు. ఈరోజు అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. మీరు పత్రికల్లో కూడా చూస్తున్నారు. ఇంతకుముందు మన మొత్తం యావరేజ్న మన సరుకుల మీద అమెరికా యొక్క పన్నులు 5.5%, 5.6% మాత్రమే ఉండేవి. ఇప్పుడు 26% విధిస్తామని చెప్పేసి ఇంతకుముందే ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని తగ్గించాలి. ఎంతకు తగ్గించాలి? 20, 25, ఇంకా 23 అనే చర్చలు జరుగుతున్నట్టుగా ఉంది. అంటే మన ప్రయోజనాన్ని, ముఖ్యంగా మన రైతుల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు 20, 25కి మధ్యలో ఎక్కడ అంగీకరించినా కానీ అది మన రైతులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ దీని మీద ప్రభుత్వం స్పష్టంగా ఏ వైఖరి తీసుకోబోతుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎందుకంటే ఈరోజు అమెరికా మన వ్యవసాయ ఉత్పత్తుల్ని, ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల మీద 28%, 25 నుంచి 28% వేస్తామని చెప్తున్నారు. వారి నుంచి దిగుమతులు చేసుకోవడానికి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు మనం 37.5% వారి సరుకులు ఇక్కడ దిగుమతి అయితే మనం వేస్తున్నాం వారి వ్యవసాయ ఉత్పత్తులకి. ఉదాహరణకి అక్కడ నుంచి బాదం పప్పులు ఇటువంటివన్నీ దిగుమతి అవుతున్నాయి, వాటికి 37% దాకా వేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇతర వ్యవసాయ సరుకులు కూడా వచ్చినప్పుడు కూడా వాటికి వేస్తున్నాం. మనం అక్కడ నుంచి జిఎం అంటే జీన్ ఎడిటెడ్ విత్తనాలను కానీ పంటలను కానీ మన దేశానికి అనుమతించడంలా. ఈరోజు గోధుమలు, మొక్కజొన్నలు, సోయా ఈ 3 పంటలని జిఎం పంటలతో సహా వాటిని దిగుమతి చేసుకోవాలి, వాటి మీద మీరు విధిస్తున్న 37% తీసేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. మన దేశం, మన ప్రభుత్వం అంగీకరించింది అని చెప్పేసి పరోక్షంగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఈ